2015 జూలై 10th. ఈ డేట్ని మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అస్సలు మర్చిపోదు. ఎందుకంటే ఆ రోజు రిలీజ్ అయిన సినిమా సెట్ చేసిన స్టాండర్డ్స్ అలాంటివి. మరి నాకు ఇంకా గుర్తు, నేను 8th క్లాస్ చదువుతున్నాను. క్లాస్ అంతా ఒక్క సినిమా గురించే టాపిక్. క్లాస్ మాత్రమే కాదు, స్కూల్ బస్లో ఈ సినిమా గురించే టాపిక్, క్యాంటీన్లో ఈ సినిమా గురించే టాపిక్, ఆఖరికి మా ఫ్యాకల్టీ మధ్య కూడా ఈ సినిమా గురించే టాపిక్. అలాంటి ఒక యుఫోరియా క్రియేట్ చేసిన సినిమా, తెలుగు సినిమాని పాన్ ఇండియన్ సినిమాగా రిప్రజెంట్ చేసిన సినిమా, అదే బాహుబలి ద బిగినింగ్. మా డాడీని ఫుల్గా రిక్వెస్ట్ చేశా సినిమాకి తీసుకెళ్ళమని. టికెట్స్ కోసం ఫస్ట్ డే ట్రై చేశాడు, దొరకలే. సెకండ్ డే ట్రై చేశాడు, దొరకలే. థర్డ్ డే ట్రై చేశాడు, అయినా కూడా దొరకలే. బయట చూస్తేనేమో ఆల్రెడీ ఫుల్ నెగిటివ్ టాక్, ఏంట్రా రాజమౌళి ఇలా తీశాడు అని. ఫోర్త్ డే మళ్ళీ ట్రై చేశాం. అమ్మయ్యా, ఆ రోజుకి దొరికింది. హ్యాపీగా చూసేసా. ఈ వీడియోలో బాహుబలి మన ఇండియన్ సినిమాని ఎలా చేంజ్ చేస్తుంది, ఈ సినిమా ఇంతలా సక్సెస్ అవ్వడానికి మెయిన్ పిల్లర్స్ ఎవరు, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ఎ బెల్ ఐకాన్. ఆ టైంలో మన TFIలోనే కాదు, హోల్ ఇండియాలో 180 crores పెట్టి ఇంత పెద్ద సినిమా ఎవరూ తీయలేదు. అలాగే రాజమౌళి గారు కూడా ప్రభాస్ గారు తన మాక్సిమం టైం ఈ సినిమా మీదే పెట్టారని చాలాసార్లు చెప్పారు. బట్ రిలీజ్ అవ్వగానే ఫుల్గా నెగిటివ్ టాక్. నాకు తెలిసి ఆ రోజు ప్రసాద్ గారు ఇంకా శోభు గారు నిద్ర కూడా పోయి ఉండరు. నెక్స్ట్ డే చూడగానే మెల్లిగా సిచ్యువేషన్ చేంజ్ అయింది. సోషల్ మీడియా అంతా ఈ సినిమా గురించే మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ట్విట్టర్ అండ్ ఫేస్బుక్లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనేది బాగా వైరల్ అయింది. మన తెలుగులో కంటే హిందీలో ఈ ట్విస్ట్ చాలా బాగా రీచ్ ఎక్కింది. అలా అన్ని స్టేట్స్లోకి మెల్లిమెల్లిగా ఈ క్లైమాక్స్ ట్విస్ట్ అనేది స్ప్రెడ్ అవుతూ వచ్చింది. ఇంకా రెస్ట్ ఈస్ ద హిస్టరీ. దగ్గరగా 50 yearsగా బాలీవుడ్ చేయలేని పని మన బాహుబలి చేసి చూపించింది. సారీ, బాహుబలి కాదు, మన తెలుగు సినిమా చేసి చూపించింది. మీరు అనొచ్చు, బాహుబలి కంటే మంచి సినిమాలు చాలా ఉన్నాయి, ఇదే ఎందుకు పర్టికులర్గా అని. ఎస్, కరెక్టే. కానీ వాటన్నిటికీ ఒక కొత్త మార్కెట్ని బిల్డ్ చేసింది మాత్రం బాహుబలి అనే చెప్తా. బాహుబలి అనే సినిమా చాలా చేసింది. ఇప్పుడు వచ్చిన ఒక చిన్న సినిమాలు కూడా పాన్ ఇండియన్ లెవెల్లో రిలీజ్ అవుతున్నాయంటే దానికి కారణం బాహుబలియే. బాలీవుడ్ లో ప్రతి ఒక్కడికి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఒక చిన్న చూపు ఉండేది ఒకప్పుడు. అలాంటి వాళ్ళే మనల్ని చూసి కులుకునేలా చేశాడు రాజమౌళి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, టాలీవుడ్ లో ఎంత చెత్త సినిమా అయినా పర్లేదు, స్టోరీ వినగానే వెంటనే యాక్సెప్ట్ చేస్తున్నారు. అంత నమ్మకం పెరిగిపోయింది మన టాలీవుడ్ పైన. ఈ సినిమా ఆ రేంజ్ కలెక్షన్స్ రావడానికి కారణం కెప్టెన్ ఆఫ్ ది షిప్ SS రాజమౌళి గారే. సినిమా 180 crores లో తీయడం కాదు, దాన్ని ప్రాపర్ గా మార్కెటింగ్ చేయాలి, ప్రమోషన్స్ చేయాలి. ఊరికేనే పెద్ద బడ్జెట్ పెట్టి మంచి సినిమా తీస్తామంటే సరిపోదు. అలా అంటే రోబో మూవీ 135 crores పెట్టి తీశారు. కానీ బాలీవుడ్ లో ప్రాపర్ ప్రమోషన్స్ అండ్ మార్కెటింగ్ లేక 35 crores మాత్రమే కలెక్ట్ చేయగలిగారు. కానీ ద మాస్టర్ మైండ్ అయిన జక్కన్న అలాంటి తప్పు చేయలేదు. బాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అయిన కరణ్ జోహార్ని పట్టుకున్నాడు. ధర్మా ప్రొడక్షన్స్ తో కొలాబ్ అయ్యాడు, హిందీలో రిలీజ్ చేయించాడు. అండ్ ఈ సినిమా మీద పెట్టిన ఎఫర్ట్స్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ గా గుర్తొచ్చే పేరు రాజమౌళి గారు అండ్ ప్రభాస్ గారు. బట్ నాకు మాత్రం గుర్తొచ్చే పేరు రానా దగ్గుబాటి. ఆల్రెడీ హీరోగా చేస్తున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో మంచి హిట్లు కూడా పడ్డాయి. తమిళ అండ్ తెలుగులో తనకంటూ పేరుని సంపాదించాడు. ఈ టైంలో విలన్ గా చేయాలంటే చాలా మందికి గట్స్ ఉండాలి. ఈవెన్ దో విలన్ గా చేసేది రాజమౌళి గారి సినిమా అయినా నెక్స్ట్ వచ్చే ఆఫర్స్ అన్ని విలన్ గానే వస్తాయనే టెన్షన్ చాలా మందికి ఉంటుంది. బట్ అవేవి పట్టించుకోకుండా యాక్సెప్ట్ చేసి బల్లాలదేవా అనే క్యారెక్టర్ తను కాక ఇంకెవరూ చేయలేరని ప్రూవ్ చేశారు రానా. బల్లాలదేవా అంటే రానా గారు అనే మార్క్ తెచ్చుకున్నాడు. తన కెరీర్ బిగినింగ్ 3 years ఆఫ్ ప్రైమ్ టైమ్ ని ఈ మూవీలో ఇన్వెస్ట్ చేశారు రానా. ప్రమోషన్స్ అప్పుడు కూడా బాలీవుడ్ లో తనకున్న కాంటాక్ట్స్ అన్ని వాడి ముందుండి నడిపించాడు. ఇప్పుడు ద జీనియస్ SS రాజమౌళి గారి గురించి మాట్లాడుకుందాం. హౌ బాహుబలి చేంజ్డ్ ఇండియన్ సినిమా ఫర్ ఎవర్ అని. సినిమా లవర్స్ అందరికీ ఇండియన్ మూవీస్ కాంట్ మ్యాచ్ హాలీవుడ్ స్కేల్ అని ఒక గట్టి నమ్మకం ఉండేది. ఈ పర్సెప్షన్ మొత్తాన్ని తప్పని ప్రూవ్ చేశారు SS రాజమౌళి. రాజమౌళి గారి స్టైల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఎలా ఉంటుందంటే, ఆయన ఎవ్రీ ఫిల్మ్ లో ఎమోషన్స్ కి ప్రియారిటీ ఇస్తారు. ఈ సినిమాలో మీరు గమనించినట్టయితే కోర్ ఎమోషన్ అమ్మ. బాహుబలి ద బిగినింగ్ లో జరిగే వార్ సీన్ కి బేస్ ఎమోషన్ కూడా అమ్మే. అమ్మని అవమానించిన వాడి తల తేవడం, అమ్మ చెప్పిన మాట పాటించడం. రాజమౌళి గారు మైథలాజికల్ స్ట్రక్చర్ ని మోడర్న్ స్టోరీ టెల్లింగ్ లో బ్లెండ్ చేస్తారు. అందుకే మనకి ఈజీగా కనెక్ట్ అవుతుంది. బాహుబలి ఇంత బిగ్ స్కేల్ లో రావడానికి బిహైండ్ ద కెమెరా చాలా వర్క్ ఉంటుంది. ఇట్స్ నాట్ దాట్ ఈజీ టు క్రియేట్ దట్ విజువల్. Over 2000 technicians, 5 years of work, 100 acres of set construction. Every pillar, every SWAT, every costume is handmade. మాహిష్మతి కింగ్డమ్ సెట్ చూస్తే ఒక ప్రైడ్ అండ్ రియలిస్టిక్ ఫీల్ వస్తుంది. సెట్ డిజైన్ లో రాజమౌళి గారు ఐ ఫర్ డీటెయిల్ ఉన్నారని క్లియర్ గా అర్థమవుతుంది. VFX లో 35 ఇంటర్నేషనల్ స్టూడియోస్ వర్క్ చేశాయి. వాటర్ ఫాల్ సీక్వెన్స్ కోసం 480 feet వర్చువల్ సెట్, వార్ సీక్వెన్సెస్ లో 2000+ ఎక్స్ట్రా పీపుల్, CGI ట్రూప్స్ thousands.
ఇలా ప్రతి ఒక్క క్రాఫ్ట్ ని హ్యాండిల్ చేయడం, తన విజన్ ని అందరికి ప్రాపర్ గా కన్వే చేయడం అంటే చాలా కష్టం. తీసే ప్రతి సీన్ ప్రీ విజువలైజేషన్ చేసుకుని సెట్ లో ఉన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి తనే స్వయంగా యాక్ట్ చేసి ఒక క్లారిటీకి వచ్చాకే సీన్ ని షూట్ చేయడం స్టార్ట్ చేస్తారు రాజమౌళి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, రాజమౌళి గారి విజన్ ని నమ్మిన ద ఫస్ట్ పర్సన్, అర్జునుడు లాంటి రూపం, భీముడు లాంటి బలం, అభిమన్యుడు లాంటి పౌరుషం, రాముడు లాంటి గుణం, కృష్ణుడు లాంటి సంమోహనం. ఆ పిల్లవాడికి పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? ప్రభాస్. ఒక డైరెక్టర్ కి తను రాసుకున్న స్టోరీ పెద్ద స్కేల్లో గొప్పగానే కనబడుతుంది, కానీ అది విని ఈ సినిమా వర్కౌట్ అవుతుందా లేదా అని జడ్జ్ చేయడం చాలా అంటే చాలా కష్టం. ఒకవేళ డైరెక్టర్ మీద నమ్మకంతో వెళ్ళిపోయినా 5 to 6 years దాకా ఒకే సినిమా మీద టైం ఇన్వెస్ట్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ రేర్ క్వాలిటీ. తాను అనుకుంటే అదే టైంలో ఈజీగా 4 to 5 ఫిల్మ్స్ చేసి కోట్లు సంపాదించుకునేవాడు ప్రభాస్. కానీ తను అలా అనుకోలేదు. మనం తీసే సినిమా గొప్ప సినిమా కావాలి, స్టాండర్డ్స్ పెంచాలనుకున్నాడు, సక్సెస్ అయ్యాడు. ఈ ఒక్క సినిమా వల్ల ప్రభాస్ మార్కెట్ మామూలుగా పెరగలేదు. ఏ రేంజ్ లో పెరిగిందంటే, నేనైతే 200 crores నుంచి స్టార్ట్ చేస్తున్నా అనేంతలా. ఎందుకంటే సినిమా మీద తన పెట్టిన ఎఫర్ట్స్ అండ్ టైం అలాంటివి. మరి ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి వీళ్ళు మాత్రమే రీజన్స్ కాదు. సినిమాకి సోల్ అయిన కీరవాణి గారి మ్యూజిక్, చూసిన ప్రతి విజువల్ గ్రాండర్ గా ఉండడానికి కారణమైన సాబు సిరిల్ గారి ఆర్ట్ డిపార్ట్మెంట్, సెంధిల్ కుమార్ గారి సినిమాటోగ్రఫీ, విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్, ఎడిటర్స్, ఇలా ప్రతి ఒక్క క్రాఫ్ట్ ఇంతలా కష్టపడ్డారు కాబట్టి ఈ సినిమా ఇన్ని ఇయర్స్ అయినా కూడా మనం ఇంతలా మాట్లాడుకుంటున్నాం. ఇట్స్ ఎ కంబైన్డ్ ఎఫర్ట్స్. రాజమౌళి గారు ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ దట్ విజన్ అండ్ ఎమోషన్ ఉంటే లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉండవు అని. సో మన ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ని పెంచిన బాహుబలి టీం మొత్తానికి ఎ గ్రేట్ సెల్యూట్. అండ్ ఈ October 31st బాహుబలి ద ఎపిక్ ని థియేటర్ లో మళ్ళీ చూస్తే రిమెంబర్, మనం జస్ట్ రిలీజ్ మాత్రమే చూడట్లేదు, మనం ఇండియన్ సినిమా ప్రైడ్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. జై మాహిష్మతి. జై మాహిష్మతి. Hope you all like this video. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో I'll be back soon. Kind regards, behind the cinema.